రోజుల నుంచి 4 రోజుల క్రితం తాడేపల్లిగూడెంలో జెండా సభ తరువాత నుంచి కూడా జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే రాజకీయాలు ఎంత దిగజారాయి, పార్టీలు గెలుపు కోసం ఎంత దిగజారుడు రాజకీయాలు చేస్తూ ఉన్నాయి, ఉచ్చం నీచం లేకుండా జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద బాధ అనిపించి ఈరోజు మీతో ఈ ప్రెస్ మీట్లో కలవటం జరుగుతూ ఉంది. ఎంత దౌర్భాగ్యమైన రాజకీయాలు వచ్చాయి అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా బహిరంగ సభలోనో ఎక్కడన్నా మాట్లాడుతూ ఉన్నారు అంటే టీవీల దగ్గర కూర్చుని వైసీపీ నాయకులు ఆయన ప్రసంగం ముగిసిన వెంటనే ఒక్క నిమిషం కూడా అప్పటికే మీడియాను పిలుచుకుని మీడియా సమావేశాలు పెట్టి ఆయన్ని టార్గెట్ చేస్తున్న విధానం, ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కులాల గురించి మాట్లాడలేదు, కానీ రాజకీయాల్లో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు, అన్ని వర్గాల వారు ఓటేస్తేనే విజయం వస్తుంది అని నమ్మే వ్యక్తులు మేము. కులాల గురించి మాట్లాడాల్సి రావటం కూడా చాలా బాధతో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరి పరిస్థితులు ఈ దుర్మార్గులు తెస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా, అంతకు ముందు ఉంది, తర్వాత ఎక్కువైపోయింది, ఏ కులం వారు మాట్లాడితే ఆ కులంతో తిట్టించటం, దాన్ని మరి అత్యుత్సాహంగా కాపులైతే అంబటి రాంబాబు అవ్వచ్చు, పేరుని నాని అవ్వచ్చు, గుడివాడ అమర అవ్వచ్చు, ఇంకా కొంతమంది వెంటనే పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ అవగానే వీళ్ళేదో జాతిని ఉద్ధరించే వ్యక్తుల్లాగా కాపు జాతి మీద ఏదో టన్నులు వీళ్ళకి ప్రేమ ఉన్నట్టు, కాపులకు అన్యాయం జరిగిపోయింది, తక్కువ సీట్లు ఒప్పుకున్నారు, కాపులు తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి తాకట్టు పెట్టేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలటం. వారి దుర్మార్గులారా, మీకు నేను ఒకటే చెప్తా ఉన్నాను, నిజంగా జాతి మీద ప్రేమ మీకు ఉండుంటే బిడ్డని కడుపులోనే చంపేసిన చందాన, పురిట్లోనే చంపేసిన చందాన మీరు విషం కక్కటం అనేది నిజంగా జాతి మీద ప్రేమ ఉంటే మానుకోండి. మీ భుజం మీద గన్నపెట్టి జగన్మోహన్ రెడ్డి కాల్పిస్తున్న విషయాన్ని వారి దద్దమల్లారా తెలుసుకోండి అని చెప్పి నేను హితవు పలుకుతా ఉన్నాను. ఏ మాట పడితే ఆ మాట, ప్యాకేజీలు అంటారు, అమ్ముడైపోయారు అంటారు, తాకట్లు అంటారు. నిజంగా నీ కాపు జాతి మీద అంత ప్రేమ ఉంటే కాపు జాతిని తిట్టకూడదు. వారు అసలు ఏ అధికారంలోకి వచ్చాడని ఆయన తాకట్టు పెట్టాడు, ఏ అధికారం అనుభవించాడని చెప్పి కాపు జాతిని నాశనం చేశాడు అని పవన్ కళ్యాణ్ మీరు విమర్శిస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అధికారంలోకి వచ్చి అధికారంలో భాగస్వామి అయ్యి ఆయన ఏదైనా చేయకపోతే అనాలి, కానీ ఆయన అధికారంలోకి రాకూడదన్న ఒక ఎజెండాతో మీరు విషం కక్కడం అనేది జాతి మిమ్మల్ని క్షమిస్తుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. జాతి ద్రోహుల్లారా, కుల ద్రోహుల్లారా, మీకు కులం గుణపాఠం చెప్పే రోజులు ముందు ఉంటున్నాయి. నేను ఎవరైతే పేర్లు ఉచ్చరించానో వాళ్ళెవరికి కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో డిపాజిట్లు కూడా రాని పరిస్థితి. ప్యాకేజీ అంటారు, మీరు ప్యాకేజీలు తీసుకుని కదా, జగన్మోహన్ రెడ్డి వేసే ఎంగిలి మెతుకుల కోసం కక్కుర్తిపడి కాదా మీరు ఈ మాట్లాడుతూ ఉన్నది అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అధికారం కావాలి, మీరు చేసే దందాలకు ఆయన చూసిస్తున్నట్టు వదిలేయాలి. రేపొద్దున్న మీకు మీ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలి, మిమ్మల్ని మళ్ళీ నెత్తిన పెట్టుకోవాలని చెప్పి పోటీలు పడి కులాన్ని తాకట్టు పెడుతున్నది మీరు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. చాలా దుర్మార్గంగా విషంగా గుర్తు కులాన్ని చంపేస్తారా? కులంలో ఎవరు ఎదగనివ్వరా మీరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. కులాల గురించి మీరు మాట్లాడుతున్నారు కాబట్టి ఈరోజు నేను అన్ని కులాల వారి ఓటులతో అన్ని వర్గాల వారి మన్ననలు పొందిన వ్యక్తిని అయినప్పటికీ కూడా
నాకు మాట్లాడక తప్పనిసరి పరిస్థితి మీరు కలిగించినందుకు బాధతో నేను మాట్లాడుతూ ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందరా దుర్మార్గుల్లారా? ఆయన సంవత్సరానికి 2 సినిమాలు చేసుకుంటే ఆయన సంపాదించుకునేది ఎంతటితో 2 సినిమాలో 4 ఏళ్ళు చేసుకుంటే ఆయనకు వచ్చేది ఎంతో మీకు తెలియంది కాదు. విషం కక్కటం కోసం, మీరు పైకి రావటం కోసం జాతిని తాకట్టు పెట్టి జాతిని పురుట్లోనే చంపేస్తున్న మీ అందరినీ కూడా ప్రజలు శిక్షించడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని ఒక్కసారి నేను గుర్తు చేస్తూ ఉన్నాను.